తెనాలి రామకృష్ణుడు దొంగలను ఓడించిన ఒక అద్భుత ఉపాయం. దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత వైభవంగా నిలిచిన రాజ్యాలలో విజయనగర సామ్రాజ్యం ఒకటి. ఆ రాజ్యాన్ని పరిపాలించిన మహారాజు కృష్ణదేవరాయ తన పరాక్రమం, న్యాయపాలన, ప్రజల పట్ల ప్రేమతో ప్రసిద్ధి పొందాడు. అయితే ఆ రాజసభలో అందరికంటే ప్రత్యేకంగా నిలిచిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు కేవలం కవి మాత్రమే కాదు, అసాధారణమైన తెలివితేటలు, చమత్కారం, సమయస్ఫూర్తి కలిగిన ఒక మహామేధావి. అతనే తెనాలి రామకృష్ణ. తెనాలి రామకృష్ణుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా తన తెలివితో పరిష్కరించగలడని రాజ్యంలోని ప్రజలందరికీ నమ్మకం ఉండేది. కొన్ని రోజులుగా విజయనగర రాజ్యంలో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ప్రతి రాత్రి కొందరు దొంగలు గ్రామాల్లో చొరబడి ప్రజల ఇళ్లలోని బంగారం, నగదు, విలువైన వస్తువులను దోచుకొని పారిపోతున్నారు. ఆ దొంగలు చాలా తెలివిగా వ్యవహరించేవారు. ఎక్కడా ఎలాంటి ఆనవాళ్లు వదిలేవారు కాదు. సైనికులు ఎంత ప్రయత్నించినా వాళ్ళను పట్టుకోలేకపోయారు. దీంతో ప్రజలు రాత్రులు నిద్రపోలేక భయంతో వణికిపోయేవారు. ఒకరోజు ఉదయం రాజదర్బారుకు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. మహారాజా, మా కుటుంబాలను కాపాడండి. దొంగల భయంతో మేము ప్రశాంతంగా జీవించలేకపోతున్నాము అని వేడుకొన్నారు. ప్రజల బాధ విన్న రాజు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. నా రాజ్యంలో ప్రజలు భయపడుతూ జీవించాల్సిన పరిస్థితి రావడం నేను సహించను. ఎలా అయినా ఆ దొంగలను పట్టుకోవాలి అని గట్టిగా ఆజ్ఞాపించాడు. రాజ సైనికులు రాజ్యమంతా వెతికారు. అయినా దొంగలు మాత్రం ఎవరికీ చిక్కలేదు. కొన్ని రోజుల తర్వాత కూడా పరిస్థితి మారకపోవడంతో రాజు ఆలోచనలో పడ్డాడు. అప్పుడు అతని చూపు తెనాలి రామకృష్ణుడిపై పడింది. రామకృష్ణ, ఈ సమస్యను బలంతో పరిష్కరించడం సాధ్యపడడం లేదు. నీ తెలివితో ఏదైనా ఉపాయం ఆలోచించగలవా అని అడిగాడు. తెనాలి స్వల్పంగా చిరునవ్వు నవ్వి నమస్కరించాడు. మహారాజా, ఖడ్గం విఫలమైన చోట బుద్ధి విజయం సాధిస్తుంది. నాకు 2 రోజులు సమయం ఇవ్వండి. దొంగలను మీ ముందుకు తీసుకొస్తాను అన్నాడు. రాజు తెనాలి మాటలపై విశ్వాసముంచి అంగీకరించాడు. ఆ సాయంత్రం నుంచే తెనాలి తన ప్రణాళికను అమలు చేయడం ప్రారంభించాడు. రాజ్యమంతా ఒక వార్త వేగంగా వ్యాపించింది. ఒక ధనిక వ్యాపారి ఇంటికి విదేశాల నుంచి అత్యంత విలువైన వజ్రాలు వచ్చాయట అని. ఆ వార్త గ్రామాల నుంచి పట్టణాల వరకు చేరింది. చివరకు అది దొంగల చెవుల్లోకి వెళ్ళింది. దొంగల నాయకుడు ఆశతో నవ్వుతూ అన్నాడు, ఈసారి మనం దోచుకోబోయేది సాధారణ సంపద కాదు. ఆ వజ్రాలు దొరికితే జీవితాంతం రాజుల్లా బతకవచ్చు. అయితే వారికి తెలియని విషయం ఏమిటంటే ఆ ధనిక వ్యాపారి ఇల్లు నిజానికి తెనాలి రామకృష్ణుడిదే. ఆ రాత్రి ఆకాశమంతా మబ్బులతో నిండిపోయింది. చంద్రుడు కూడా కనిపించకుండా పోయాడు. అలాంటి చీకటి సమయంలో 4 దొంగలు మెల్లగా తెనాలి ఇంటి వెనుక భాగానికి చేరుకున్నారు. ఇంట్లో దీపాల వెలుగు కనిపిస్తోంది. అప్పుడు తెనాలి ఉద్దేశపూర్వకంగా తన భార్యతో గట్టిగా మాట్లాడడం ప్రారంభించాడు. ఈ వజ్రాలు ఎంతో విలువైనవి. ఇంట్లో ఉంచితే ప్రమాదం. అందుకే ఈ పెట్టెను బావిలో దాచేస్తాను అని అన్నాడు. కిటికీ బయట దాక్కున్న దొంగలు ఆ మాటలన్నీ స్పష్టంగా విన్నారు. కొద్దిసేపటి తర్వాత దబ్ అని పెద్ద శబ్దంతో ఒక పెట్టె బావిలో పడింది. దొంగల కళ్ళల్లో ఆశ మెరిసింది. వజ్రాలు ఇప్పుడు బావిలో ఉన్నాయి అని వాళ్ళు ఆనందపడ్డారు. కొంతసేపటి తరువాత ఇంట్లోని దీపాలు ఆరిపోయాయి. తెనాలి కుటుంబం నిద్రపోయిందని భావించిన దొంగలు నిశ్శబ్దంగా బావి దగ్గరకు వచ్చారు. కానీ బావి నిండా నీళ్లు ఉన్నాయి. ముందుగా నీళ్లు మొత్తం బయటికి తోడాలి అని దొంగల నాయకుడు చెప్పాడు. అలా వాళ్ళు బకెట్లతో నీళ్లు తోడడం ప్రారంభించారు. 1 గంట, 2 గంటలు, 3 గంటలు, రాత్రంతా వాళ్ళు అలసటతో చెమటలు కారుస్తూ నీళ్లు తోడుతూనే ఉన్నారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఒకటి ఉంది. తెనాలి ముందుగానే ఒక చిన్న కాలువ తవ్వించాడు. దాంతో బావి నుంచి తోడిన నీళ్లు అతని ఎండిపోయిన తోటలోకి వెళ్ళసాగాయి. ఆ నీటితో మొక్కలన్నీ మళ్ళీ తాజాగా మారాయి. తెనాలి మాత్రం ఇంటి కిటికీ వెనుక నిలబడి ఇదంతా చూసి చిరునవ్వు నవ్వుతున్నాడు. దొంగల చేత్తోనే నా తోటకి నీళ్లు పట్టిస్తున్నాను అని మనసులో అనుకున్నాడు. చివరకు తెల్లవారుజామున బావి అడుగున ఒక పెట్టె కనిపించింది. దొంగలు ఎంతో కష్టపడి ఆ పెట్టెను బయటకు తీశారు. ఇందులో ఖచ్చితంగా వజ్రాలే ఉంటాయి అని ఆశగా పెట్టె తెరిచి చూశారు. కానీ అందులో మెరిసే వజ్రాలు లేవు.
పెద్ద పెద్ద రాళ్ళు మాత్రమే ఉన్నాయి. దొంగలు ఒక్కసారిగా ఆశ్చర్యంతో ఒకరినొకరును చూసుకున్నారు. అప్పుడే వెనుక నుంచి పెద్దగా నవ్వు వినిపించింది. ఏమైంది, వజ్రాలు కనిపించలేదా అని తెనాలి నవ్వుతూ అడిగాడు. దొంగలు భయంతో వెనక్కి తిరిగారు. అక్కడ తెనాలి రామకృష్ణుడు నిలబడి ఉన్నాడు. అతని వెనుక రాజసైనికులు సిద్ధంగా ఉన్నారు. తెనాలి చిరునవ్వుతో ఇలా అన్నాడు, రాత్రంతా నా తోటకు నీళ్లు పోసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని. సైనికులు వెంటనే దొంగలను పట్టుకొని రాజదర్బారుకు తీసుకెళ్లారు. ఆ రోజు రాజసభలో జరిగిన విషయం విన్న అందరూ తెనాలి తెలివికి ఆశ్చర్యపోయారు. రాజు ఆనందంగా లేచి నిలబడి ఇలా అన్నాడు, రామకృష్ణ, బలంతో సాధ్యం కాని పనిని నువ్వు నీ తెలివితో సాధించావు. ఇదే నిజమైన జ్ఞానం అని. రాజసభ మొత్తం చప్పట్లతో మారుమోగిపోయింది. ఆ రోజు నుంచి రాజ్యంలో దొంగల భయం పూర్తిగా తొలగిపోయింది. ప్రజలు మళ్ళీ ఆనందంగా ప్రశాంతంగా జీవించడం ప్రారంభించారు. మరింతగా తెనాలి రామకృష్ణుడి తెలివితేటల గురించి రాజ్యమంతా గర్వంగా చెప్పుకోవడం ప్రారంభించింది. ఈ కథ యొక్క నీతి: సమయానికి ఉపయోగించిన తెలివి వేలాది ఖడ్గాల కంటే శక్తివంతమైనది. ఇలాంటి మరిన్ని కథల కోసం సబ్స్క్రైబ్ టు లిటిల్ స్టార్ స్టోరీస్.